హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ రోజు అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి. బట్ ఈ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో మా పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఏ వెకేషన్ కూడా ప్లాన్ చేసుకోలేదు. మేము కూడా అసలు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ ఇయర్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఎక్కడికైనా తీసుకెళ్దాం పిల్లలు అని అనుకున్నప్పుడు ఏదైనా రిసార్ట్ గానీ ఫామ్ హౌస్ గానీ వెళ్దాం అని చెప్పి ఏది బాగుంటుందని రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది అనమాట. అరణ్య రిసార్ట్ బై మృగవాణి ఈ ప్లేస్ కి అయితే వచ్చామన్నమాట. ఈ ప్లేస్ మా పాపకైతే బాగా నచ్చింది అండ్ అలాగే మాకు కూడా నచ్చింది. ఈ ప్లేస్ వచ్చేసి షామీర్పేటలో ఉంటుంది ఈ రిసార్ట్. సో ఇక్కడికి వెళ్దామని చెప్పి అన్నారని చెప్పి వీకెండ్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ 2 days అయితే స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాము. బట్ మేము వెళ్ళే టైంలో అయితే కాటేజెస్ కానీ ఏ రూమ్స్ కానీ అయితే అవైలబుల్ లో లేవు. ఎందుకంటే మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి అన్ని కూడా అయితే ఫుల్ అయిపోయినాయి. సో ఈ రిసార్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 45 minutes to 1 hour జర్నీ అయితే పడుతుంది. సో 1 hour జర్నీ కాబట్టి డే అవుట్ అయితే వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి అయితే వచ్చాము మేము. సో చూస్తున్నారు కదా, రిసార్ట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్ కి ఈ రిసార్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా వాటర్ ఫాల్స్ అవి కూడా ఎంట్రన్స్ లో ఎలా ఉన్నాయో చాలా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. డే అవుట్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది అండ్ అలాగే మీరు ఇక్కడ రూమ్స్ కానీ కాటేజ్ కానీ బుక్ చేసుకుంటే ఆ ప్యాకేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే కాటేజెస్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కాటేజెస్ అయితే ఉన్నాయి. అలాగే ప్రైజెస్ కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరు ఏ కాటేజ్ అయితే తీసుకుంటారో దాన్ని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. సో మేము తీసుకున్నది డే అవుట్ ప్లాన్. దీంట్లో వచ్చేసి అడల్ట్ అయితే 1500 పే చేయాలి. కిడ్స్ అయితే బిలో 5 years కి అయితే నాన్ చార్జబుల్. అబోవ్ 5 years to 12 years బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా 1000 అయితే పే చేయాలి. అబోవ్ 12 years ఉన్న వాళ్ళందరూ సేమ్ అడల్ట్ పే చేసినట్టే 1500 పే చేయాలని చెప్పారనమాట. సో మేమైతే మొత్తం 5000 అయితే పే చేసాము. ఈ ప్యాకేజ్ లో కాంప్లిమెంటరీ కింద వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అండ్ అలాగే లంచ్ కూడా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనకి ఈ ప్యాకేజ్ లోనే ఉంటాయన్నమాట. ప్యాకేజ్ తీసుకున్న వెంటనే మీకు వీడియోలో చూపించాను కదా, హ్యాండ్ కి ట్యాగ్ వేస్తారనమాట. ఈ ప్యాకేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అనమాట. ఎంతసేపు అయినా ఉండొచ్చు. మీరు చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా ట్యాగ్ వేయించుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. లోపలికి రిసార్ట్ లోపలికి ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కి అయితే అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. రైట్ సైడ్ కి వెళ్తే ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ అండ్ రెస్టారెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మేమైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. చెప్పాను కదా, నేచర్ లవర్స్ కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మనం ఎప్పుడు ఈ సిటీలోనే పొల్యూషన్లోనే ఉంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. పిల్లలకి కూడా డిఫరెంట్ ప్లేసెస్ చూపించినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే ఈ రిసార్ట్లో బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇవే అన్నమాట అవుట్డోర్ గేమ్స్. మరీ అంత ఎక్కువేమీ లేవు కానీ జనరల్గా మన కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఉంటాయి కదా ప్లే ఏరియాలో, అలాంటివి. అవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట.
సో మా పిల్లలు అయితే ఇక్కడ కాసేపు అయితే ఆడుకున్నారు. ఈ ప్లేసెస్లో మంచి మంచి ఫోటో షూట్స్ తీసుకుంటే చాలా బాగుంటాయి. మేమైతే అక్కడ చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కాటేజెస్ అన్నమాట. ఇక్కడ అన్ని కాటేజెస్ ఒకలా లేవన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ప్రైసెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాటేజ్ని బట్టి ప్రైసెస్ ఉంటాయి. అన్ని ప్రైసెస్ ఒకలా లేవు, అన్ని కాటేజెస్ కూడా ఒకలా లేవన్నమాట. రాక్ గార్డెన్ కాటేజెస్ అని, గార్డెన్ స్క్వేర్ ప్రీమియం రూమ్స్ అని,
అబోర్డ్ డీలక్స్ రూమ్స్ అని ఇలా డిఫరెంట్ కాటేజెస్ అయితే ఉన్నాయి. ప్రైసెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అరణ్య రిసార్ట్స్ అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో సెట్ చేసిన మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. లేదంటే వాళ్ళకి కాల్ చేసినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఇప్పుడు ఇంక నెక్స్ట్ మేము ఇండోర్ గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇండోర్ గేమ్స్ దగ్గరికి వెళ్తుండగా మధ్యలో మనకి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అది కూడా చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంది లేక్ వ్యూ పాయింట్ అన్నమాట. చూస్తున్నారు కదా, దూరంగా మీకు లేక్ కనిపిస్తుంది. సో ఇదే లేక్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇక్కడ నుంచి చక్కగా చూస్తూ చుట్టూ అంతా లేక్ ఉంది, అలాగే చెట్లు అంతా కూడా. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇండోర్ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇవే ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే పెద్దగా ఏమీ లేవు, ఒక 4 గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్నోకర్ గేమ్ ఒకటి, క్యారమ్స్ అండ్ అలాగే టేబుల్ టెన్నిస్, ఇంకా ఫ్యూజ్ బాల్, ఈ 4 గేమ్స్ ఉన్నాయన్నమాట. గేమ్స్ అన్నీ కాసేపు ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే లంచ్కి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, లంచ్లో ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి క్లియర్గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది. నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఐటమ్స్ కూడా పర్వాలేదు. చెప్పాను కదా, డే అవుట్ ప్యాకేజ్లో మనకి కాంప్లిమెంటరీ కింద లంచ్ కూడా ఉంటుందని చెప్పాను కదా. ఈ లంచ్లో ఈ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ వీడియోలో మీకు అన్నీ చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఫుడ్ తినేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చామన్నమాట. మనకి ఎక్కడైతే ఇండోర్ గేమ్స్ ఉంటాయో అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మేము స్విమ్ సూట్స్ అయితే అన్ని పట్టుకెళ్ళామన్నమాట. మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. వాటిని మేము అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని స్విమ్మింగ్ పూల్ అయితే
ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే మేము స్విమ్మింగ్ పూల్ బాగా ఎంజాయ్ చేసాము. నాకు రిసార్ట్‌కి వెళ్ళాక అనిపించింది ఏంటంటే, నేను ముందు చెప్పాను కదా! ఒక 2 డేస్ ఉండేలాగా ఉండాలని అనుకున్నాము. బట్ కాటేజెస్ ఖాళీ లేవని చెప్పి మేము డే అవుట్ ప్లాన్ తీసుకున్నామని. అక్కడికెళ్ళాక నాకేమనిపించిందంటే, హైదరాబాద్‌లో లోకల్‌గా ఉన్నవాళ్ళైతే కాటేజెస్, రూమ్స్ తీసుకొని 2, 3 రోజులు ఉండాల్సిన అవసరం అయితే లేదనిపించింది అక్కడ. డే అవుట్ ప్లాన్ తీసుకుని మనం మార్నింగ్ 10 కల్లా అక్కడికి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు ఉంటే సరిపోతుంది. ఆ టైమే చాలు మనకి. అక్కడ ఆ గేమ్స్ అన్నీ ఆడుకుని స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా చూసుకున్నా కూడా మనకి ఇంకా 6 లోపే మనకి అయిపోతుంది. టైం అయితే చాలా ఉంటుంది. మనకైతే 2, 3 రోజులు ఉండాల్సిన అవసరం అయితే లేదనిపించింది. అంటే దూరం నుంచి వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు అయితే రూమ్స్ కానీ కాటేజెస్ కానీ తీసుకోవాలి. కానీ హైదరాబాద్లో లోకల్లో ఉన్న వాళ్ళు అయితే అసలు అవసరమే లేదు. డే అవుట్ ప్లాన్ తీసుకుని మార్నింగ్ 10 కల్లా అక్కడికి వెళ్ళిపోయి ఈవినింగ్ 6 వరకు ఎంజాయ్ చేసి రావచ్చు అని అయితే నాకు అనిపించింది. స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నాక్స్కి అయితే వెళ్ళామన్నమాట. 4 to 5:30 లోపు స్నాక్స్ అయితే పెడతారు, టీ అండ్ స్నాక్స్. మేము వెళ్ళిన రోజు అయితే ఇవి పెట్టారనమాట. శాండ్విచ్ ఒకటి అండ్ అలాగే కచోరీ టైప్ ఒకటి అయితే పెట్టారు. సో అవి అయితే తిన్నాము. ఇంకా తర్వాత 6 కల్లా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ రిసార్ట్ అయితే ఉంది. రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. చెప్పాను కదా, నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే మా ఫ్యామిలీ మొత్తానికి 5,000 అయితే పే చేసాం. అండ్ ఎక్స్ట్రా కూడా ఇంకేం పే చేయలేదు. ఓన్లీ వాటర్ బాటిల్స్కి మాత్రమే పే చేసాము. అంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ డిస్పెన్సర్స్ ఉన్నాయి, మినరల్ వాటరే ఉంది. బట్ మేమైతే మినరల్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం, దానికి మాత్రమే పే చేసాము. ఇంకా అంతకు మించి మేమైతే అక్కడ ఏమీ పే చేయలేదు. చూసారు కదా, రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. చెప్పాను కదా, నేచర్ లవర్స్కి చాలా బాగుంటుందని. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.